సమయం లేదు మిత్రమా, సొంతూరు ప్రయాణానికి సిద్ధమా అంటున్నారు ఇప్పుడంతా. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఎల్లుండే పోలింగ్. ఓటు వేసేందుకు ప్రజలు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు జాతరను తలపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏమిటి, మరి ప్రయాణికులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు పడుతున్న కష్టాలేంటి, ఆ వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అక్కడి నుంచి అందిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇక్కడ అధిక సంఖ్యలో లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తోంది భువనేశ్వర్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ప్రయాణికులు ఏ స్థాయిలో ఉన్నారో మనకు చూసుకోవచ్చు. ఎందుకంటే కనీసం నిలబడేందుకు వీలు లేకుండా ఉన్నటువంటి ట్రైన్లో సైతం వీళ్ళు కిక్కిరిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 11th రోజు ఎలక్షన్ జరుగుతుంది అని ముందుగానే ఎలక్షన్ డేట్ వచ్చేసింది కాబట్టి 11th రోజు ఊరికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ముందుగానే టికెట్స్ను బుక్ చేసుకుని రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొందరు బెర్తులు దొరకక, బెర్తులు కన్ఫామ్ అవ్వక, ఆంధ్రాకు వెళ్ళలేక వీళ్ళంతా కూడా ఎలా ఇబ్బంది పడుతున్నారో మనము చూసుకోవచ్చు. ఇలాంటి ట్రైన్లో వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా రిజర్వేషన్స్ దొరకక ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే, మరికొందరు ట్రైన్లు ఇలా అవైలబిలిటీ లేకపోవడం, కనీసం నిల్చునేందుకు కూడా ప్లేస్ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళు చూసుకోవచ్చు. ప్రస్తుతం ట్రైన్ బయటనే ఇంత స్థాయిలో ఉంటే మరి లోపల ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. కనీసం కూర్చోవడానికి కాదు కదా, నిల్చునే వీలు లేకుండా పోతుంది. ఎందుకంటే కాస్త ఉక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనము చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. అమ్మ ఎటు వెళ్తున్నారు? ఎక్కడ వెళ్తున్నారు? సామర్లకోట. ఎలక్షన్స్ కోసమా? రిజర్వేషన్ ఇలా ఉంది, చూడండి ఎలా ఉందో. ఎప్పుడు చేసుకున్నారు? మేము అప్పుడే 15 days అయింది. ఎన్ని రోజుల ముందు చేసుకున్నారు? 15 days ముందు. 15 days ముందు చేసుకున్నా ఇలా ఉంది. ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు? లేదు, నేను ఒక మీరమ్మా? పలాస వెళ్తున్నాం సార్. పలాస నిన్న బ్లాక్ కొనుక్కున్నాం సార్. చాలా దూరం. ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు? నిన్న తీసుకున్నాం తత్కాలు, ప్రీమియర్ తత్కాలు తీసుకున్నాం. అది కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరైన నిల్చోడానికి కూడా లేదు పరిస్థితి. సామర్లకోట, అదేవిధంగా పలాస అంటే ఇంకా చాలా దూరం అని చెప్పవచ్చు. మరి శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్ళాలంటే వీళ్ళు గంటల తరబడి ట్రైన్లో ఉండాల్సి ఉంటుంది. మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా రిజర్వేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా నిల్చొని వెళ్ళాల్సినటువంటి. ఎక్కడ పోవాలమ్మా? రిజర్వేషన్స్ ఏం లేవు. చేసుకున్న రిజర్వేషన్ కూడా ఫుల్ అయిపోయింది. రిజర్వేషన్ కూడా ఎక్కడానికి వీల్లేదు. ఎప్పుడు చేసుకున్నారు రిజర్వేషన్? మీరు ఎప్పుడు 2 నెలల ముందు చేయించుకున్నాం. ఇప్పుడు ఎక్కడా కూడా వీల్లేదు. రిజర్వేషన్ చేసుకున్నా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతం వీళ్ళు రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ కూడా బెర్తులు కన్ఫర్మ్ కానటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. ఓటుకి 2000 3000 కాదు, ఇలాగ ప్రజలలాగా మంచిగా ట్రైన్లు ఉండాలి అంతే నేను చెప్పేది, ఇంకేం లేదు. అంటే ఓటుకు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు, మంచిగా ట్రైన్ సీట్ దొరకాలి, మంచిగా రిజర్వేషన్ చేయించుకున్నా కూడా మంచిగా ఉండాలి. అంటే మీరు రిజర్వేషన్ చేసుకున్నా కాలేదా? రిజర్వేషన్ చేసుకున్నాము, చేసి 10 రోజులు అయినాయి. 10 రోజులు అయినాయి. ఏమంటారంటే అయిపోతుంది అన్నారు, కానీ వెళ్ళాలి ఎట్లయినా, కానీ అయితలేదు, కుదురుతలేదు. ఏం చేస్తాం? కాలేదు. ఎన్ని 10 రోజుల ముందే చేసుకున్నారు? 10 రోజుల ముందే చేసుకున్నాం, ఇంకెవరకు కన్ఫర్మ్ కాలేదు. 205 వెయిటింగ్. స్టార్టింగ్ చేసినప్పుడు 258 ఉండే, ఇప్పుడు దాకా ఏం చేయాలి? ఓటు మాటలో చేసుకోవద్దు అన్నది ఒకటి ఉన్నది. ఓటు ఖరాబు చేసుకోవద్దు ఎవరైనా కానీ. మేము ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి మా ఊరికి వెళ్ళి ఓటు వేయాలంటే మాకు ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. వాళ్ళు మాకు ఏ రూపాయి ఇవ్వకుండా పర్లేదు, ఓటు వృధా చేయొద్దన్న ఉద్దేశంతో పోవడం అంతే తప్ప కానీ లేకుంటే ఏం లేదు. అదొక్కటే మాకు కావాల్సింది.
ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు? శ్రీకాకుళం వెళ్తున్నాం. ఇలాంటి టైం ఇప్పుడు స్పెషల్ ట్రైన్ వెళ్ళాలి. ఇంత జనానికి డైలీ వచ్చే ట్రైన్లు వెళ్తే మేము ఎలా వెళ్తాము? ఇంత ఫుల్ జనం ఉన్నారు, రిజర్వేషన్లు ఖాళీ లేకపోతే, వెయిటింగ్ ఖాళీ లేకపోతే మరి మేము ఎలా వెళ్తాం? అసలుకి శ్రీకాకుళం చాలా దూరం కదా, అంటే ముందుగానే రిజర్వేషన్ కోసం ట్రై చేశారా? అస్సలు అవ్వట్లేదు. అసలు రిజర్వేషన్ చేసాం, వెయిటింగ్ కూడా అవ్వలేదు. మరి మేము ఎలా వెళ్తాము? ఇలా ట్రైన్లు అంటే ఇంత బిజీగా ఉంటే మేము ఎలా వెళ్తాము? అసలుకి ట్రైన్ ఎక్కితే దోసేస్తుండ్రు, గొడవ పెడుతుండ్రు, మేము ఎలా వెళ్తాము? స్పెషల్ ట్రైన్ వెళ్ళాలి. ఓట్లు అన్నారు, వెళ్తున్నాం ఊరు. స్పెషల్ ట్రైన్లోనే వేయాలి కదా, ఏ గంట మేము ఎలా వెళ్తాము? ఇలా వెళ్ళాలి. ఎప్పుడు మార్నింగ్ వచ్చాము, ఇంతవరకు ఉన్నాం ఇలానే ట్రైన్ కోసం. సో మొత్తంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ వీటన్నిటితో కలిపి చిన్న పిల్లలతో వీళ్ళంతా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. కనీసం ప్లేస్ లేకుండా మేము ఎట్లా వెళ్ళలేదు. స్పెషల్ ట్రైన్ ఒక్కటి కూడా వేయలేదు. ఇప్పుడు ఎలా చూడ పిల్లలు కూడా ఏడుచుకుంటే అసలు వెళ్ళలేకపోతాం చూడండి. అంటే చాలా పలాస చాలా దూరం, విజయవాడ ఈ ప్లేసెస్ అంటే త్వరగా వెళ్ళిపోవచ్చు. మరి ఇన్ని గంటల తరబడి కనీసం నిల్చునే ప్లేస్ లేకుండా కూడా ఎలా ఉంటుంది? అదే ఎట్లా వెళ్ళాలి? కనీసం వాళ్ళైనా కొంచెం మీద రిజర్వేషన్ చేయాలి కదా. ఇప్పుడు ఎట్లా చిన్న పిల్లలతోటి తినలేక ఏడ్చుకుంటూ అసలు ఎక్కలేని పరిస్థితి. రిజర్వేషన్ కూడా ఫైన్ కట్టిన వెళ్ళమని వేరే బస్సెస్ ఏమైనా ట్రై చేశారా? ట్రైన్స్ ట్రై చేసాము, నాటకాలు కూడా ట్రై చేసాము, అవ్వలేదండి. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అర్థం కాకుండా మేము బయట నిల్చున్నాం ఇట్లా. సో ప్రభుత్వాలు మాత్రం ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఓటును దుర్వినియోగం చేసుకోకూడదు అని చెప్తా ఉన్నారు. కానీ ఇలా స్పెషల్ ట్రైన్స్ కానీ స్పెషల్ బస్సెస్ను వేస్తే కనీసం వాళ్ళు మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్టీల నాయకులు కూడా మాకు ఓటుకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండానే మేము ఓటు వేస్తాం కదా అని చెప్తా ఉన్నారు. మేము బరంపూర్ వెళ్తున్నాం, బరంపూర్ వెళ్తున్నాం. ఇలాగైతే ఎలాగవుతుంది మనుషులకి? ఒక సీట్ రిజర్వేషన్ అనుకున్నా మాకు సైట్ లేదు. రిజర్వేషన్ మేము వచ్చేసి 3 రోజులైంది. ఆయన ఇలాగేంటి ఇలా ప్రాబ్లం? లేడీస్ ముసలి వాళ్ళు ఉన్నారు, వయసు వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాబ్లం. చూడండి, శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం. అవును సార్, చాలా పలకనామా తక్కువైంది సార్. పలకనామా రష్కి ఎక్కలేక ఉండిపోయాము. బండి చెయ్యాలి కదా వేరేగా. జనాలు ఏటైతారు? ఊరు వెళ్ళి మీరు ఎక్కడ వెళ్ళాలి? ఆంధ్ర పలాస. ఓటు కోసం వెళ్తున్నారా? ఓటుకే ఓటుకి పోతాం సార్. ఖాళీ లేవు సార్, బళ్ళు అన్ని కుమ్ముకుంటాం సార్. పెద్ద బళ్ళు అసలు లేవు. కెమెరామెన్ ప్రభా